హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉగాది మేకప్ లుక్. సో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఉగాది కోసం మేకప్ని చాలా తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను స్కిన్ ప్రెప్ చేసుకోవడానికి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను డెర్మావైవ్ నుంచి. ఇది ఆల్రెడీ తెలుసు కదా. నేను ఎక్కువగా ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువ మాయిశ్చరైజేషన్ అవసరం లేదు. ఎస్పెషల్గా మేకప్ ముందు అస్సలు అవసరం ఉండదు. నేను ఎక్కువగా ఇది మేకప్ ముందు యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కానీ న్యూట్రిడమ్ కానీ ఇవేంటంటే స్కిన్లో ఈజీగా మనకి కలిసిపోతాయి అండ్ మన pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయిలీగా అనిపించవు అనమాట. మనం తర్వాత మేకప్ వేసుకున్నా కూడా స్కిన్లో ఈజీగా కలిసిపోతుంది అనమాట. చూసారు కదా. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను Maybelline నుంచి కన్సీలర్. ఓన్లీ నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఫౌండేషన్స్ కానీ ఇంకేం యూస్ చేయట్లేదు. జస్ట్ లైట్గా మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో వాటిని హైడ్ చేసుకోవడానికి మాత్రమే నేను ఈ కన్సీలర్ అప్లై చేసి బ్యూటీ బ్లెండర్ యూస్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. బ్లెండ్ చేసేటప్పుడు జస్ట్ ప్రెస్ చేసి ఏవైతే ప్లేస్లో మనం కన్సీలర్ అప్లై చేసామో ఆ ప్లేస్లోనే మనం బ్యూటీ బ్లెండర్తో ప్రెస్ చేస్తూ ఉండాలంతే. ఎక్కువగా మనం మొత్తం అంతా చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడైతే నేను అండర్ ఐస్ దగ్గర డార్క్ స్పాట్స్ దగ్గర అంతా బ్లెండ్ చేసేసాను. జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. న్యాచురల్గా ఉంటుంది. అండ్ మనకి సమ్మర్లో ఎక్కువ మేకప్ యూజ్ చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే మన స్కిన్ అంతా కూడా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది మనం ఎక్కువ యూజ్ చేసే కొద్దీ. సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూజ్ చేయడం బెటర్. అండ్ తర్వాత నేను యూజ్ చేస్తున్నాను Maybelline Fit Me నుంచి కాంపాక్ట్. సో ఈ కాంపాక్ట్ని జస్ట్ నేను కాంపాక్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ టెక్నిక్ యూజ్ చేయండి. ఈజీగా ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. జస్ట్ అంటే బ్రష్తో ప్రెస్ చేయాలి. తీసుకొని జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే తీసేసి జస్ట్ ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ కూడా ఆయిలీగా ఎక్కువసేపు అవ్వకుండా ఉంటుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా చేసి మళ్ళీ నెక్ దగ్గర మనం నార్మల్గానే అప్లై చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, అంతే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోరియల్ నుంచి నేను బ్రో ఆర్టిస్ట్ యూస్ చేస్తున్నాను, అంటే ఐబ్రో పౌడర్ అనమాట. సో చాలా బాగుందండి. రీసెంట్గా నేను ట్రై చేశాను. అంటే వెట్ అండ్ వైల్డ్ యూస్ చేసేదాన్ని కదా ఇదివరకు. సో ఇప్పుడు ఇది ట్రై చేశాను అనమాట. ఎప్పుడు అదే వాడుతున్నాను కదా, ఇది ట్రై చేద్దామని. ఈ మధ్య ఎందుకో నాకు లోరియల్ బ్రాండ్ చాలా నచ్చుతుంది మేకప్ విషయంలో కానీ స్కిన్ కేర్ విషయంలో కానీ. సో ఐబ్రోస్కి అయితే ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లిట్టర్ ఐ షాడో తీసుకున్నాను. జస్ట్ చాలా సింపుల్గా నాకు ఈ ఐ షాడో చాలా నచ్చిందండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లింక్. నాకు ఎగ్జాక్ట్ షేడ్ అయితే తెలీదు, నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు. సో ఇది ఒక్కటి ఉంటే చాలండి. మీకు ఎక్కువ ఇష్టం లేదు మేకప్ ఐ షాడోస్ ఏది ఇష్టం లేదని అనుకున్న వాళ్ళకి నిజంగా చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఎక్కువ మీకు ఏమీ ప్రాసెస్ ఏమి ఉండదు. అంటే బ్లెండింగ్ అని అదని ఇదని ఏమి ఉండదు. జస్ట్ మీరు ఫింగర్స్తో అలా లిక్విడ్ ఐ షాడో అనమాట అది. జస్ట్ అలా ఫింగర్స్తో మనం ఎంత కావాలంటే అంత అప్లై చేసుకుని బ్లెండ్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ పిగ్మెంటెడ్ ఉండదు కాబట్టి ఇంకా ఈజీ. యాక్చువల్గా ఏంటంటే పిగ్మెంటెడ్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువసార్లు మీరు అప్లై చేసుకోవాలి, లేదంటే లైట్గా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఐ షాడో. నేను ఎప్పుడైనా అప్లై చేయాలని అనుకుంటే ఇదే యూజ్ చేస్తున్నాను, లేకపోతే పింక్ యూజ్ చేస్తూ ఉంటాను అంతే. సో అప్లై చేసాక చూసారు కదా, ఏదో అప్లై చేసాము ఒక ఐ షాడో ఫీల్ వచ్చింది కదా. సో అంతే, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ న్యాచురల్గా కూడా ఉంటుంది. ఓవర్ మేకప్ లాగా కనిపించదు అనమాట. అండ్ ఇప్పుడు నేను Maybelline మస్కారా యూజ్ చేస్తున్నాను, లాష్ సెన్సేషనల్ మస్కారా. అండ్ దీంతో మీరు కావాలంటే ఐ లైనర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే కాజల్ యూజ్ చేయొచ్చు, ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. సో మీరు తీసుకొని నేనైతే అంటే సింపుల్గా ఉండాలి కాబట్టి న్యాచురల్గా ఉండడానికి నేను ఓన్లీ మస్కారా మాత్రమే అప్లై చేస్తున్నాను. ఐ లైనర్ అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
సో లోవర్ ల్యాష్ లైన్ అలాగే అప్పర్ ల్యాష్ లైన్లో కూడా మస్కారా అప్లై చేస్తాను నేను. సో ఇది న్యాచురల్గా ఉంటుంది అండ్ ఒక డిఫైన్గా ఉంటుంది అనమాట లుక్. సో చూసారు కదా, అప్లై చేశాక చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. ఇది షుగర్ నుంచి లిప్స్టిక్ అనమాట. ఇది ఒక ఆరెంజ్ షేడ్ అప్లై చేస్తున్నాను నేను. మీకు ఏదంటే అది మీ డ్రెస్ బట్టి మీరు సూట్ అయ్యేలా ఉంటుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, అలా అని చెప్పి రెడ్ అయితే మరీ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఆరెంజ్ యూస్ చేస్తున్నా. అండ్ ఇది ఒక మెబ్లిన్ నుంచి ఇది ఒక లిప్స్టిక్ అనమాట. ఇది కూడా లైక్ ఇది నేను పింక్ షేడ్, ఇది నేను జస్ట్ ఒక బ్లష్ లాగా యూస్ చేసుకుంటున్నాను. నాకు బ్లష్ అంటే చాలా నచ్చుతుంది అండ్ దట్టు లైట్ బ్లష్ అప్లై చేస్తున్నాను అనమాట. చూసారు కదా, స్కిన్ భలే పింకిష్గా ఉన్నట్టు న్యాచురల్గా కనిపిస్తుంది, ఏదో గ్లోయిగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేను ఎక్కువగా యూజ్ చేసే మేకప్ ఇదే అనమాట మోస్ట్లీ. బట్ ఒక్కొక్కసారి ఐ షాడో మారుస్తాను, ఒక్కొక్కసారి అసలు ఐ షాడో వేయను మోస్ట్లీ, ఏదైనా పర్టికులర్ షూట్ ఉందనో ఫొటోస్ దిగుతున్నాను అన్నప్పుడు తప్ప. సో చూసారు కదా, అంతే న్యాచురల్ లుక్ అయిపోతే కంప్లీట్ అయిపోయింది. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. చాలా న్యాచురల్గా ఉంది కదా. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో అదనమాట, చూసారా టోటల్ లుక్ అయితే. మీరు ఎలా కావాలంటే అలా రెడీ అవ్వచ్చు మీ అవుట్ఫిట్ బట్టి. సో నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అంతే, ఇక్కడితో అయితే వీడియో ఆన్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.